MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. స్టేజ్ పైకి మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్ళిండ్రు. ఆఫ్టర్నూన్ 12 o'clock తీసుకెళ్తున్నారు. అది ఈవినింగ్ కదా ప్రోగ్రామ్. జనరల్గా మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్, స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఈవినింగే ఉంటుంది కదా. ఈవినింగ్ ఉంటుంది, ఇప్పుడేం తీసుకొస్తున్నారు అనుకుని నేను సర్లే అని వెళ్ళిపోయినా. నాకు పొట్లం ఇచ్చిండ్రు, భోజనం పొట్లం, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు. 3 o'clock అట్లా రావుగోపాలరావు గారు వచ్చిండ్రు. స్టేజ్ ప్రోగ్రామ్ కావట్లేదు, స్టేజ్ ఇంకా అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. ఈవినింగ్ పబ్లిక్ 6 లక్షల మంది పబ్లిక్ ఆనాడు వస్తే చూస్తే పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వీళ్ళు మైక్లో మాట్లాడుతూనే ఉన్నారు. నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నాకు ఇక్కడ మండిపోతుంది. నాకు కొద్దిగా ఈగో ప్రాబ్లం ఎక్కువ, మండిపోతుంది. నా ప్రోగ్రాం పెట్టేస్తే నేను దిగి వెళ్ళిపోతా కదా, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది. 6 o'clock అట్లా అన్నగారు వచ్చారు, వెంకటరామరావు గారు, ఎమ్మెల్యేలు వెంకటరామరావు గారు అందరూ వచ్చిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతుంది, కానీ నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నా ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అని నా కోపం. ఇది ఎక్కడి ప్రోగ్రాం ఆయన అనుకొని బాగా ఫీల్ అవుతున్నాను నేను లోపల. నెక్స్ట్ ఇక అన్నగారు మాట్లాడతారు. అన్నగారు మాట్లాడిన తర్వాత ఏముంటుందండి, ఇంకా చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. అన్నగారు మాట్లాడతారు. నెక్స్ట్ వెంకటరామరావు గారు ఆయన మాట్లాడినంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇది ఎక్కడ పోదురా, నాకు ప్రోగ్రాం లేనట్టే ఇవ్వాలి అనుకొని సర్దుకుంటున్నాను నేను. నా టాకింగ్ డాల్ బాక్స్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఈలోపు స్టేజ్ వెనక్కి చంద్రబాబు గారు వచ్చి రావారా, నువ్వు రాబాబు రావా అన్నట్టున్నాను. అన్నమంటున్నాడు ఏంటి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అన్నగారు మాట్లాడే ముందు నన్ను నా ప్రోగ్రాం పెట్టిండ్రు. అన్నగారు వినాలి అని వెంకటరామరావు గారు చూసిండ్రు. ఆయన పెట్టిన పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు అవన్నీ టక్ నేను ఒక పార్టీ అయితే నా టాకింగ్ డాల్ వేరే పార్టీ, అట్లా ఆ టైప్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేసిన. లేచి నిలబడి అన్నగారు చప్పట్లు కొట్టి భుజం ఇచ్చేసి, మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్ మాకు, మీరు మాతోటే ఉండాలి, కమాన్ వీరిని మన దగ్గర పెట్టండి అన్నాడు. వీరిని మన దగ్గర పెట్టండి అంటే ఎట్లుంటుంది తప్ప నాకు ఈ ఇస్తారు, రోజుకో నెలకు మంచి జీతం దొరుకుద్ది, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టిండ్రు తీసుకెళ్ళి. అప్పుడు ఈ ఫోన్లు, పేజర్లు, సెల్లు ఇవ్వు, ఒక ల్యాండ్లైన్ మాత్రమే ఉండేది. నన్ను ఆపరేటర్గా పెట్టిండ్రు. ఫోన్ వస్తే లోపలికి ఫోన్ పంపించారు. సార్ వచ్చి 1 month అయింది, ఇక జీతం ఇస్తారు, ఇక మనకు అమ్మాయి అనుకున్నా. 600 rupees శాలరీ ఇచ్చారు సార్. ఏం చేయాలి అర్థం కదా. 600 rupees. సరే ఇది లాభం లేదని హైదరాబాద్లో ఉన్న 20 cities ఉన్న ఆర్కెస్ట్రాస్ అన్నీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విజిటింగ్ కార్డు కొట్టిపించి వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కొట్టిపించి దాని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబరు కొట్టిపించి ఇచ్చిన అందరికీ, ఆర్కెస్ట్రాలందరికీ. ఫోన్ రింగ్ కానీ లోపల రామచంద్రరావు గారు ఉండేవారు, ఇన్ఛార్జ్, మాకు పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండేవారు. ఫోన్ రింగ్ కాగానే ఆయన వెయిట్ చేసేవాడు రూమ్లో. ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేయాలి ఆయనకు. ఫోన్ రింగ్ కాగానే నేను ఫోన్ మాట్లాడేవాను. ఎక్కడ నా సాయంత్రం TNR గారిదా, ఎన్ని గంటలకు అది, లొకేషన్ ఎక్కడ, పేపర్ పెన్ మీద రాసుకున్నాను, మ్యారేజ్ ప్రోగ్రామ్ అన్న, ఎన్ని గంటలకు ఉంటుందన్న, ఓకే అన్న, గణేష్ చౌదరి అన్న, ఓకే అన్న, మాట్లాడుకొని రాసుకొని పెట్టుకున్నాను. 10 ఫోన్లు వచ్చేటివి. 11 సార్లు లోపల నుంచి నాకు బెల్ మోగేది నా ఫోన్కు. ఎత్తే రామచంద్ర ఏమో ఇప్పుడు 10 ఫోన్లు వచ్చి నాకు ఒక్క ఫోన్ మాట్లాడలేదు ఏంటి, నేను ఎవరు చేసిందంటే నా కోసం చేసింది సార్ అన్న. నాకు ఫోన్ లేదు కదా, నాకు ఫోన్ లేదు, నా కోసం వచ్చింది సార్ ఫోన్. నీ కోసం రావడం అంటే ఇది నీ ఫోన్ అనుకుంటున్నా అది అన్నాడు. ఒకసారి ఎవడో తీసుకొచ్చి మా ఆఫీస్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా, పిల్లలు పెట్టాడు. సార్ చూడండి వాడు కార్డు మీద మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ వేసుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు గారు ఆఫీస్కి వస్తే మాట్లాడుతుంటే చంద్రబాబు గారితో ఈ విషయం చెప్పిండ్రు. సార్ బాబు గారు మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు, కానీ వీడి ఫోన్ మాట్లాడుతుందండి ఇక్కడ, చాలా వీడి ఫోన్లో ఎక్కువైపోయినాయి మాకు అని. ఒకే ఫోన్ ఉండేది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక సందర్భం జరిగింది. మనం ఫోన్ రింగ్ అయితే మనం వ్యక్తి అలా అంటాం కదా. నమస్కారం, నేను నందమూరి తారక రామారావు మాట్లాడుతున్నా, ఒకసారి రామచంద్రరావు గారికి ఇవ్వండి. సార్ లేచి నిలబడి ఇచ్చిన ఫోన్ లోపలికి. 10 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత లోపల నుంచి సార్ వచ్చింది బయటికి. బుద్ధి జ్ఞానం ఉందా, ఇది నీ ఇంటి ఫోన్ అనుకుంటున్నా, హలో అనడం ఏంటి, నమస్కారం
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని అనాలి కదా, అనలేదట నువ్వు, హలో అన్నవట, అన్నగారు సీరియస్ అయినరు అన్నాడు. నీ అమ్మ ఇట్లా అనాలి సర్లే అనుకుని పెట్టి సరే సార్ అన్నా. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అవగానే లేపిన, హలో నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అన్నా. అది బ్రదర్ అని ఫోన్ పెట్టేసి అమ్మ ఆయన అంత తొందర చేస్తారని అనుకోలేదు, నేను అంత స్థితి అనుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారు వస్తే ఇట్లా కంప్లైంట్ చేశారు, వాడి ఫోన్ మాట్లాడుకుంటుంది సార్ అని. అప్పుడు రా కారు ఎక్కువ అన్నాడు. ఏదో కథ జరిగేటట్టుంది అనుకున్నా. తీసుకెళ్ళి టీడీఎల్పీ తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ అసెంబ్లీకి తీసుకెళ్ళిండు. అమర్నాథ్ బాబు గారు ఉండి అక్కడ ఇన్ఛార్జ్. అమర్నాథ్ బాబు గారు ఈయన ఇక్కడే ఉంటారు ఈ రోజు నుంచి, పని చూడండి అన్నాడు. అప్పుడు లైబ్రరీలో నేను పేస్టింగ్ చేయాలి, పేపర్లో వచ్చిన మ్యాటర్లు కట్ చేసి పేస్టింగ్ చేయాలి, పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్లన్నీ కూడా. హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఉండే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత 2 ఫోన్లు అయినాయి. 2 ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. ఈ ఫోన్ ఒకటి ఆ ఫోన్ కాకుండా ఈ ఫోన్, ఆ రకంగా 2 ఫోన్ నెంబర్లు రాసుకొని ఇచ్చేటండి. ఒక్కొక్కసారి 2-3 ప్రోగ్రామ్స్కి అన్నగారితో వెళ్ళలేను నేను, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది. అట్లా జరిగింది. అట్లా ప్రోగ్రామ్ చేస్తున్న టైంలోనే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ రావడం, ఆకృతి సుధాకర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళా. దివాకర్ బాబు గారికి సన్మానం, రైటర్ దివాకర్ బాబు గారికి. అప్పుడు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చూసి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళే పిలిచి ఇచ్చారు. 4 రోజులు తప్పించుకున్నాను, నీ దగ్గర తప్పించుకున్నట్టే. సినిమాలు ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు, ఆ కెమెరా ముందు చేయడం నాకు రాదు, నీకు ఎందుకు మేము చేపిస్తాం కదా అన్న. సరే మీరు ఎట్లా మోసం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి. చాలా సార్లు చెప్పారు. 70,000 రూపాయలు తీసుకుంటా, అట్లయితే నేను చేస్తా, లేకుంటే చేయను అన్న. సరే ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అది సార్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం పార్టీ షిఫ్టింగ్ అప్పుడు అక్కడ ఎంత శాలరీ మీది? 800. మరి మీరేం డిమాండ్ చేయలేదా? ఎట్లా డిమాండ్ చేసినట్టు ఉంటుంది సార్ ఇంటర్నల్ గారి దగ్గర? అంటే మీరు అంతకుముందు ప్రోగ్రాంలో విపరీతంగా సంపాదించేవాళ్ళు కదా, అంటే దీనికంటే ఎక్కువగా. మా ఆఫీసులో నా ఒక్కడికే స్కూటర్ ఉండేది సార్, ఎవరికి లేదు. కానీ అనేది మరి అక్కడ అంత వస్తుందండి, ఇక్కడ నాకు ఇంత తక్కువ అని ఎప్పుడన్నా లేదా? మరి నేను దాని తక్కువ గురించి ఆలోచించలేదు కదా, నాకు 2 ఫోన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే, ఫోన్లు లేవు కదా, పర్సనల్ ఫోన్స్ లేవు కదా, 2 ఫోన్లు ఉన్నాయి. మీకు పర్సనల్గా ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేదండి. ఒకసారి నాకు ఆయన ఇంటి దగ్గర డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ వేస్తే నైట్ ఉన్న లైట్లు వేసి పొద్దున్నే ఆయన 2 గంటలకు 3 గంటలకు అట్లా వేసేవారు. లేచేసరికి మేము కూడా ఆయనకంటే 1 గంట ముందు ఎవరు కదా మనం, కాబట్టి 7 గంటలకు 8 గంటలకు పడుకొని తొందరగా లేచి అదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది. మార్నింగ్ 7 o'clock అట్లా 6 o'clock రేపు ప్రెస్ మీట్ అని చెప్పండి అని వెళ్ళి పడుకునేవాడు. మేము అందరికి ఫోన్లు చేసి ఇట్లా ప్రెస్ మీట్ అని అంత ప్రెస్ వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే లేచి నేను చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ అనేసరికి లేచి వస్తుండ్రు, లోపల నుంచి బయటకు రావాలి. వస్తూ సందులో చూశాడు, ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పండి అన్నాడు. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినారు మార్నింగ్. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ వణుకు వస్తుంది నాకు. సార్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారండి అన్నగారని. ఎందుకే మరి చెప్పడం ప్రెస్ మీట్ అని అదే ఇదని బాగా చెప్తుండ్రు. నన్ను ఏదో 2-3 మాట్లాడినారు. సరే ఎట్టో వెళ్ళిపోయిండ్రు. రాత్రి డ్యూటీలో ఉంది, ఎవరో వారిని పిలవండి అన్నాడు. వారిని నేను వెళ్ళా. అన్నగారు నువ్వేనా రాత్రి డ్యూటీలో ఉందన్నాడు. అవును. ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నాడు. నైట్ 3 గంటలకు లేచినప్పుడు లైట్ వేస్తాం కదా సార్, ఆ లైట్ వెలుగుతుంది. యూనిట్కి ఎంతో తెలుసా, దీనికి ఎంతో తెలుసా. ఈ రకంగా నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు లైట్ వేసిన అంటే 7 o'clock వరకు లైట్ వేసిన అంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలిపోద్ది, ఏమైద్ది, బుద్ధి లేదు అని బాగా తిట్టి ఒక దెబ్బేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి చాలా ఫీల్ అయినా. ఎందుకే ఆయన మూడ్ ఆఫ్ చేసినాడని అందరు పిఎస్లు అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్ద ఆయన పిలుస్తున్నాను. ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్ద ఆయన పిలుస్తున్నట్లు ఎవరికి వెళ్ళినా ఆయన దోశ తింటూ ఇంకొకసారి అలా తప్పు చేయకూడదు అలాగే అన్నగారు అన్న. ఆ సగం దోశ తీసి నాకు పెట్టిండు. ఆ దోశ తిని చాలా అన్నగారు ఇంకా తింటారా అన్నాడు. వద్దు అన్నగారు అసలు దెబ్బలు కొడతారేమో అనుకుంటే దోశ పెట్టి పంపించిండు ఆయన. అట్లా ఆయన దగ్గర ఉన్న అనుబంధం అది. ఆయన నన్ను బొమ్మగారు అని పిలిచేవాడు.